గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఆల్రెడీ ఒక 5-6 రోజులకు ముందే ఒక వీడియో చేసి పెట్టాను. ఏమని, ఒక వాయుగుండం అయితే మనకు దూసుకొని వస్తుంది అని చెప్పేసి. అది వచ్చేసింది దగ్గరికి వాయుగుండం. ఆల్రెడీ శ్రీలంకని అతలాకుతలం చేస్తూ ఉంది. దాని పేరు వచ్చేసి దిత్వా తుఫాన్ అంట. సెన్యార్ తుఫాన్ అనేసి ఆల్రెడీ ఒకటి రావాల్సి ఉంది. అది బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే దిత్వా తుఫాన్ అనేసి శ్రీలంకలో దగ్గరగా 130 నుంచి 150 మనిషి చనిపోయారు. శ్రీలంక దేశాన్ని మొత్తాన్ని కుదిపేసింది. అది అసలు వరదలు బీభత్సం. శ్రీలంకలో చెప్పలేనంత నష్టం చేసింది శ్రీలంక దేశంకి. శ్రీలంక దేశం ఎంత ఉంటుందంటే మహా అంటే మన ఆంధ్ర తెలంగాణ అంత ఉంటుంది, 2 రాష్ట్రాలు కలిపితే. అంత విస్తీర్ణం ఉంటుంది శ్రీలంక, పెద్ద దేశం ఏం కాదు. అయినా కూడా ఆ శ్రీలంక మొత్తాన్ని కుదిపేసింది ఆ దిత్వా తుఫాన్ అనేది. ఇప్పుడు రాత్రి నుంచి మెసేజ్లు అయితే వస్తున్నాయి. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ నుంచి మీ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు వస్తాయి, మీరు ఇండ్లలోనే ఉండండి, జాగ్రత్తగా బయటకు రావద్దండి అని చెప్పేసి. పిడుగులు కూడా పడతాయి అని చెప్పేసి వస్తున్నాయి. సో వాళ్ళు చెప్పేది నిజమే. ఇప్పుడైతే తుఫాన్ ఎఫెక్ట్ మనకు ఉంది. ఇది వాయుగుండంగా మారింది, తుఫాన్ కాదు, మనకి వాయుగుండంగా మారింది. సో వర్షాలు పడతాయి. కానీ ఇప్పుడు ఆల్రెడీ హంద్రీనీవా కాలువ నీళ్ళంతా మనకి చెరువులకు వచ్చి చెరువులు నిండి ఉన్నాయి. ఎక్కడ చూసినా వాటర్ ఎక్కువ ఫ్లో ఉంది. సో చిన్న పిల్లోల్ని వీళ్ళంతా బయట వదలొద్దండి. ఈతలకి చిల్లోళ్ళు చెరువుల దగ్గరికి పోయేది, కాలువ గట్ల నీళ్ళు పోతూ ఉంటాయి, చేపలు పడదామని పోయేది, ఇవంతా చేస్తారు చిన్నపిల్లలు. మనమంతా చేసి వచ్చిండే వాళ్ళే కదా. సో చిన్నపిల్లలు అక్కడక్కడ పారాడిపోతారు. సో వాళ్ళని దయచేసి 10వ క్లాస్ లోపల ఉండే వాళ్ళని కూడా కానీ, ఈత రాని వాళ్ళని, ఈత వచ్చిండే వాళ్ళని కూడా కానీ, చిన్నపిల్లల్ని ఎక్కడ కానీ బయట పంపించేద్దండి ఈ వర్షాకాలంలో. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా సంఘటనలు చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఏమన్నా జరిగితే బాధపడేది మనమే, అర్థమైంది కదా. సో కొంచెం అలర్ట్గా ఉండండి. ఈ దిత్వా తుఫాను అనేది చాలా వేగంగా వాయుగుండంగా మారి అంతా వాయువు అంతా ఎత్తుకొచ్చి మన ఎత్తి మీద వేస్తూ ఉంది చెప్పాలంటే. ఎందుకంటే రైతు గురించి ఆలోచించండి మీరు. రైతులకి వానలు పడాల్సిన టైంలో పడవు. ఎప్పుడు రైతుకి వానలు అవసరమో అప్పుడు వానలు పడవు. ఎప్పుడు రైతుకి వానలు అనవసరమో అప్పుడు విపరీతంగా కురుస్తాయి. ఇప్పుడు అందరూ వరి మడులు కోసే సీజను. మడులు కోస్తూ ఉన్నారు పాపం. మడుల్లోనే ఇంకా వడ్లు అట్లే ఉన్నాయి. కసువు ఎండేసుకోవాల. ఇప్పుడు కసువు ఎండేసుకొని ఎత్తిపెట్టుకుంటేదా నెక్స్ట్ ఎండాకాలంలో ఆవులకు కసువు దొరుకుతుంది, లేకుంటే కసువు దొరకదు. మనకి తూర్పుగోదావరి జిల్లాల నుంచి, ఎక్కడెక్కడి నుంచి, కడప నుంచి, ఇట్ల నుంచి కట్టలు వేసుకొస్తారు, కసువు కట్టలు, వరి కసువు కట్టలు. ఒక్కొక్క కట్ట ఎండాకాలంలో 400, 350 అట్లా చెప్తారు. ఇప్పుడైతే సీజన్లో తక్కువ 150, 200 అట్లా అమ్ముతారు. ఓకేనా. సో ఇప్పుడు వాళ్ళు భద్రించుకోలేదనుకోండి ఆ కసువు, అప్పుడు ఎక్కువ రేట్లు పెట్టుకోనాలా. ఎక్కడి నుంచి వస్తాయి రైతుల డబ్బులు? సో ఇప్పుడు భద్రించాలంటే ఎండ కాయాలా, వర్షం పడకూడదు. సో ఇప్పుడు వర్షం పడుతూ ఉంది. వర్షం పడిన దానివల్ల ఆ కసువు ఏమవుతుంది, చెదలు పట్టిపోతుంది. చెదలు పట్టిపోవడం వల్ల కసువు బాగుండు, ఆవులు తినవు. ఈ రకమైనటువంటి కష్టాలు రైతులకి. అంటే ఎక్కువగా వాన పడినా నష్టమే, తక్కువ వాన పడినా నష్టమే. అది ఏమంటే ఆ సమయానికి జరిగితే రైతుకి అతను పెట్టిన పెట్టుబడికి ఆదా జరుగుతుంది. దాన్నే ప్రకృతి వైపరీత్యం అంటారు. అన్నీ బ్యాడ్ లక్, దాన్ని ఎవరేం చేసే కయ్యదు. అవన్నీ భగవంతుడు ఇచ్చేటటువంటివి. దాని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ వర్షాల టైంలో మనము ఎక్కడ చెరువుల గట్ల దగ్గర, కాలువల గట్ల దగ్గర ఇండ్లలో ఉండకుండా తిరగలాడేది, ఇట్లా పనులు అయితే చేయొద్దండి ఎవరు. ఎందుకంటే క్లైమేట్ సిచ్యువేషన్స్ బాగాలేదు. సో స్కూల్కి హాలిడేస్ ఇచ్చినారు కాబట్టి ఇండ్లలోనే ఉండి టీవీలు చూస్తా, స్నాక్స్ తింటా ఎంజాయ్ చేయండి. ఓకేనా. వీలైతే ఎక్కువసేపు సమయము చిన్న పిల్లలు అయితే పడుకొని నిద్రపోండి ఆరాంగా, బెడ్షీట్ కప్పుకొని. చిన్నపిల్ల 10 సంవత్సరాల్లో పిల్లలు ఎంతసేపు ఎక్కువ నిద్రపోతే అంత పొడుగవుతారు, అంత ఆరోగ్యంగా ఉంటారు. చిన్నప్పుడు ఎక్కువ నిద్రపోవాల, పెద్దప్పుడు మినిమం 6 గంటలే నిద్రపోవాల్సింది. ఇది బాగా అర్థం చేసుకోండి. పెద్దప్పుడు ఎక్కువసేపు నిద్రపోకూడదు. మార్నింగ్ 5:30కి అంతా లేసేయాలి పెద్దప్పుడు. చిన్నప్పుడు అయితే మనకి లేజినెస్ ఉండదు, ఆటల పాటల్లో మనము ఎగరతా దుముకుతూ ఉంటాం. పెద్దప్పుడు ఎక్కువసేపు నిద్రపోయినాం అనుకోండి, సోమరిపోతాము, లేజినెస్ ఇస్తాము, ఇవన్నీ బాడీలో చేరిపోతాయి. ఇవంతా కూడా మనము నేర్చుకోవాల్సింది. సో దిత్వా తుఫాను గురించి ఆల్రెడీ టీవీల్లో అన్నిట్లోనే వస్తుంటాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా. సో అందరూ అలర్ట్గా ఉండండి. తుఫాను ప్రభావం వాయుగుండంగా మారి వర్షాలు ఎక్కువ పడతాయి. చిత్తూరు, బాపట్ల, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, మదనపల్లి జిల్లా, ఇట్లా రాయలసీమలో ఉండే 4 జిల్లాలకి కూడా ఎక్కువ వానలు అయితే పడతాయి అని చెప్పేసి ఆల్రెడీ చెప్తా ఉంది.
వాయుగుండం ప్రభావంతో. సో అలర్ట్గా ఉండండి. ఓకేనా? బాయ్.